క్రైస్తవ సిద్ధాంతము ప్రకారం, బైబిల్ బోధించిన సత్యం ప్రకారం పునర్జన్మలు లేవు. ఇక్కడ చచ్చి మళ్ళీ ఇంకో చోట పుట్టి ఇంకో జీవి లాగా పుట్టడం అనేది కట్టుకథ, కల్పిత కథ, మానవ కల్పిత సిద్ధాంతము. మనం ఎవరం కూడా మళ్ళీ పుట్టేది ఉండదు. క్రైస్తవులు కూడా కొంతమంది ఈ మాటలు వాడుతుంటారు, ఏ జన్మలో పుణ్యమో, ఏ జన్మలో అనుబంధమో అంటుంటారు. క్రైస్తవులు కూడా తప్పు. జన్మలు లేవు మనకి, ఇది ఒక్కటే జన్మ. నువ్వు మనిషిగా, అసలు ఒక ప్రాణిగా, మనిషిగా నువ్వు పుట్టింది ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి. ఒక్కసారి చనిపోయావంటే మళ్ళీ ఇంకో చోట పుట్టడం ఉండదు. దేవుడు నిర్ణయించిన 2 గమ్యములలో ఏదో ఒక గమ్యానికి నువ్వు వెళ్ళాల. నరకానికైనా వెళ్ళి యుగయుగాలు ఉండిపోవాలి, లేదా దేవుడు నివసించే ఆనంద ప్రదేశంలోనికి, ఆనంద లోకములోనికి వెళ్ళి అక్కడైనా యుగయుగాలు ఉండాలి. ఈదర్ హెవెన్ ఆర్ హెల్, వన్ ఆఫ్ దీస్ 2 డెస్టినేషన్స్. ఎక్కడో ఒక చోటుకు నువ్వు వెళ్ళి ఉంటావు అంతే. ఏమండి, పునర్జన్మ సిద్ధాంతం చెప్పేవాళ్ళు చెప్తారు, మన మంచి కర్మ, చెడ్డ కర్మ చేసుకుంటే నీచ జన్మ వస్తుందంట. మరి ఒక చీమ ఏం పుణ్యం చేసుకున్నందుకు మనిషి పుడుతుంది? చీమలకు, దోమలకు పుణ్యాలు, పాపాలు ఉంటాయా? ఓ కుక్క ఉన్నది, కుక్క పోయి మనిషి అయి పుట్టింది అనుకో, మరి అది ఏం పుణ్యం చేసుకున్నందుకు అది మనిషి అయి పుట్టింది? అంటే మామూలు మనుషులను కరవకుండా అది భూసురోత్తములనే పిక్కలు పీకింది అని ఉండొచ్చు. అట్లా ఏమన్నా పుణ్యం అంటే, ఇప్పుడు అంటరాని వాళ్ళు ఉంటారు కదా, దళితులను అని వీళ్ళు అంటరానులు అంటారు కదా, వాళ్ళని గరిస్తే ఆ కుక్క ఎలకై పుడుతుంది ఇంకా చిన్నగా. అట్లా కాకుండా పవిత్రులు, భూసురోత్తములు, దేవుని శిరస్సున పుట్టిన ఉత్తములను కరిస్తే అది మనిషి అయి పుడుతుంది అనుకోవాలన్నా ఏంటయ్యా నీ సిద్ధాంతం? ఇప్పుడు ఒక ప్రాణికి తాను ఉన్నదానికంటే ఉత్తమ జన్మ రావాలంటే పుణ్యం చేయాలన్నావు. అంటే చీమలు, దోమలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లల్లో, వీళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆ లడ్డూలు, మైసూరు పాకులు తినకుండా దేవాలయములో ఉన్నటువంటి ప్రసాదాన్ని తింటే వాడికి మానవ జన్మ వస్తుంది. ఎట్లా చెప్పుకోవాలి? ఇదంతా కూడా ట్రాష్. బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఖండితంగా చెప్పేసింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, హెబ్రీ 9:27, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. దేవుడు నియమించాడు, ఒక్కసారే చచ్చిపోవాలి. ఆ తరువాత తీర్పు, అంతే. ఒకేసారి పుడతాం, ఒకేసారి చచ్చిపోతాం. ఆ తర్వాత అటు నరకానికో లేక స్వర్గానికో పోయి యుగయుగాలు ఉంటాము. నీకు మళ్ళీ ఛాన్స్ లేదు. నువ్వు చచ్చిపోకముందే నీ డెస్టినేషన్ ఏదో నువ్వు నిర్ణయించుకోవాలి. ఏ ఊరు వెళ్తావో ఆ ఊరు బస్సు ఎక్కాల. ఏమండి, ఇటు ఉత్తరానికి పోయే బస్సు ఎక్కి నేను దక్షిణానికి పోవాలంటే అది పోదు. అట్లాగా మోక్షానికి వెళ్ళే బస్సు పేరే యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బస్సు ఎక్కాలి. అందుకే సువార్త చెబుతున్నాం. ఇది ఇప్పుడు నమ్మకపోయినా ప్రతి ఒక్కడు ఇప్పుడు నమ్మకపోయినా ఇంకో 50 ఏళ్లకు నమ్ముతాడు. ఎందుకంటే ఆ లోపల వాడు పోయి నరకంలో ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకూడదు. ఇక్కడ ఉన్నప్పుడే నమ్మిన వాడు జ్ఞాని, వాడు తెలివైనడు.